క్రీడల ఉత్తమ ప్రతిభావంతులను వెలికితీసేందుకు యాన్యువల్ సమ్మర్ స్పోర్ట్ ఛాంప్స్ 2026 ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాన్యువల్ సమ్మర్ స్పోర్ట్ ఛాంప్స్ 2026 జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవితో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ క్యాంపులను నేటి నుండి ప్రారంభించడం జరిగిందని, గతంలో సీఎం కప్ కూడా నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సమ్మర్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని, ఏ క్రీడల్లో క్రీడాకారులు టాలెంట్ ఉందో సమ్మర్ క్యాంపుల ద్వారా వెలికితీసే అవకాశం ఉంటుందని, జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయిలో పాల్గొంటారని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తోందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సురేఖ తెలిపారు. క్రీడాకారులందరికీ ఉండాలి. అందరూ ఇంకా నేను చెప్పాలి, బ్యాట్స్మెన్ అని చెప్పాలి పొజిషన్. మీరు ఆగండి. అందరూ ఇంకా సమ్మర్ సందర్భంలో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. గత ఎండాకాలంలో సీఎం కప్ పోటీలు జరిగింది. అది గ్రామీణ ప్రాంతం నుంచి కూడా డిస్ట్రిక్ట్, విలేజ్, స్టేట్ స్థాయి వరకు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా గ్రామీణ ప్రాంతం నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఎవరెవరు వాటిలలో ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మా చెల్లెలు ఆ కార్యక్రమాన్ని నడిపించడం చాలా హ్యాపీగా ఉంది. మరి అందరూ కూడా పిల్లలు ట్రైన్డ్ వాళ్ళే ఇందులో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని ఇంకా ట్రైన్ చేసి అంటే రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకుపోయే విధంగా ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. చూసారు మనకు ఆ రోజు ఫుట్బాల్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉత్సాహాన్ని తెలంగాణ ఆటలలో అని అంటే మనసులో ఉన్నా కూడా బయటికి తీసుకోరా అనే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఆటలంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్కడ ప్రతిభ చూపాలో తెలియదు. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిభ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తే మన రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చేయడానికి ఈ కార్యక్రమం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది. వాకాటి స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా వారు కూడా చాలా ప్రత్యేకంగా కృషి పెట్టి వాళ్ళు కావాల్సిన సౌకర్యాలు అప్పుడు కల్పించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.